So in today's session, manam like previous session, the continuation kinda. So we will see like what is the permanent and temporary objects and how they will be used, and what are the data types. So DDL kinda create, alter, drop and truncate. So our tables ni manam create చేసిన తర్వాత అందులోకి డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ కమాండ్. So that insert అయిన డేటాని we need to see the output, which we use the select from data query language. And ఈ రోజు జరిగిన టాపిక్స్ మీద ప్రాక్టీస్ సినారియోస్ చూస్తాం. So now I am going into my SSMS window. So initially మీరు as I said, like you can go from the search and with SSMS option and you can open that. So make sure that SSMS plus SQL Server both are installed, and by default it will show the server name. If you not, you can go with the drop down. So by default it will connect to the master database. Okay. So first of all, like let's go with creating the database and schema, those things. ఈ data types కి వచ్చినప్పుడు I will go with the temporary and permanent memory, how to use that one. So initial ga whoever newly installed, they only see the system databases and database snapshot. So ila untundi anamata. So here we can expand the server, and a server kinda unna various other components ni manam chudochu. So at now we are focusing on these databases. So in this database, as I said, system defined objects ఉంటాయి, user defined objects ఉంటాయి. సో system defined objects అంటే SQL సర్వర్ ఇన్స్టాల్ అయిపోయినప్పుడే మనకి డిఫాల్ట్ గా కొంత మెటాడేటా అనేది వస్తుంది. దాన్ని మనం సిస్టమ్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. అలా కాకుండా మన రిక్వైర్మెంట్ కోసం మనం క్రియేట్ చేసుకున్న వాటిని యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో డేటాబేస్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ది డేటాబేస్. సో ఈ జస్ట్ లైక్ దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ స్టోరేజ్ ఫోల్డర్. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తే దీని కింద ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ డేటాబేస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అవుతాయి. సో ఇన్ దిస్ ఐ క్రియేటెడ్ ఏ డేటాబేస్. So now let me go to create a database. So by default it will be pointed to master. So అది బేసిక్ అడ్మిన్ పీపుల్ కానీ డెవలపర్ డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి ఏం చేయకూడదు. బట్ ఇన్ రియల్ టైం మనకి మాస్టర్ డేటాబేస్ కి యాక్సెస్ కూడా ఉండదు. సో there will be multiple databases under the same server, but మన ప్రాజెక్ట్ కి మన రిక్వైర్మెంట్ కి ఏ డేటాబేస్ కి అయితే మనకి యాక్సెస్ కావాలో ఆ స్పెసిఫిక్ రోలే మనకు అసైన్ చేస్తారు. సో దట్ to which we are granted permission, only we can able to see those databases. So make a point, in real time ఒక ప్రాజెక్ట్ లో మల్టిపుల్ టీమ్స్ ఉండొచ్చు. సో ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క యాక్సెస్ ఉంటుంది. సో యూ కెన్ సీ వన్ డేటాబేస్ ఇన్ యువర్ సర్వర్, అండ్ అదే సర్వర్ కి కనెక్ట్ అయిన ఇంకొక టీమ్ మెంబర్ కి వాళ్ళకి వేరే డేటాబేసెస్ ఉంటాయి. సో మేక్ ఏ పాయింట్ ఆఫ్ దట్. We will go through that roles and everything, how to grant in the Azure when it is started. So now I want to create a database. So database ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటున్నాను? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టుక్ ఏ హౌస్, సో హౌస్ లో ఎలాగైతే మనకి పార్టీషన్స్ ఉంటాయో, హాల్, బెడ్రూమ్, కిచెన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో సిమిలర్ గా ఒక డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి, ఆ స్టోర్ చేసుకున్న డేటా టాప్అప్ లో మళ్ళీ మనం స్టోర్ ప్రొసీజర్స్ రాసుకుంటాం, వ్యూస్ రాసుకుంటాం, ట్రిగ్గర్స్ రాసుకుంటాం, కొన్ని యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తాం. సో వాటన్నిటిని ఒక చోట మనం గ్రూప్ చేస్తాం. So that is nothing but simply a database. So database is a collection of objects that are used for storing and processing the data. See, మనం ఎనీ డేటాబేస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేసేది DDL లో ఉన్న క్రియేట్ కమాండ్. సో బేసికల్ గా క్రియేట్ అంటేనే డెఫినేషన్ ఏంటి? సంథింగ్ విచ్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్, we will go with the create command. సో ఇక్కడ నుంచి మీకు SQL కోడింగ్ స్టార్ట్ అవుతుంది, ఫర్ విచ్ ది సింటాక్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కీవర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో కోడ్ రాసేటప్పుడు మనం ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ కొన్ని వాడతాం. SQL లో ఉన్న ప్రీ డిఫైన్డ్
కొన్నిసార్లు మనం వాటికి ఏమన్నా మన యూజర్ ఫ్రెండ్లీ నేమ్స్ ఇచ్చుకుంటాం. సో కోడ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ కీవర్డ్స్ అండ్ డెవలపర్ యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. ఓకే. సో ఐ వాంట్ టు క్రియేట్ ఏ డేటాబేస్. సో డేటాబేస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే మనకున్న కమాండ్స్ ఏంటి? DDL, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. అండర్ దట్ వి హ్యావ్ క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్. సో నేను ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఐ నీడ్ టు యూస్ దిస్ క్రియేట్ కమాండ్. సో ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాను? సో డేటాబేస్ కింద మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ టేబుల్స్, వ్యూస్, స్టోర్డ్ ప్రొసీజర్స్, స్కీమాస్, ఎక్సెట్రా. సో వాట్ ఐ వాంట్ టు క్రియేట్ రైట్ నౌ, ఐ వాంట్ టు క్రియేట్ ది డేటాబేస్. సో క్రియేట్ డేటాబేస్ అనేది SQL కీవర్డ్. సో ఆ డేటాబేస్ ఏ నేమ్ తో నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను, దట్ ఐ విల్ గివ్ హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ డేటాబేస్ కాల్డ్ ప్రాక్టీస్. So if you see here, these are all the list of databases that I have. So ఈ రిక్వైర్మెంట్ కోసం నేను ఒక శాంపుల్ డేటాబేస్ ని క్రియేట్ చేస్తున్నా. ఫర్ దట్ ఐఎమ్ గివింగ్ ది డేటాబేస్ నేమ్ కాల్డ్ ప్రాక్టీస్. సో దిస్ ఈస్ ది క్వైరీ విండో అండ్ దిస్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్. సో ఇక్కడ మనం క్వైరీ రాసుకున్నప్పుడు కలర్ ఇండికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో SQL కీవర్డ్స్ అన్ని కూడా మనకి బ్లూ కలర్ లో ఉంటాయి. అలా కాకుండా మనం ఏదన్నా డెవలపర్ యూజర్ ఫ్రెండ్లీ వర్డ్స్ వాడినప్పుడు అవి రెడ్ కలర్ లోకి వస్తాయి. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది డేటా టైప్. సో బేసికల్లీ మనం టెక్స్ట్ ఆర్ స్ట్రింగ్స్ అన్ని కూడా సింగిల్ కోట్స్ లో ఇస్తాం. సో వీ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ వీ వాంట్ టు ఎగ్జిక్యూట్. సో బై డిఫాల్ట్ ఏమీ సెలెక్ట్ చేయకుండా ఇక్కడున్న ఎగ్జిక్యూట్ కమాండ్ యూస్ చేసామంటే ఈ క్వైరీలో విండోలో ఉన్న ప్రతిదీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలా కాకుండా మనకి ఏది కావాలో అది మాత్రం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు ఆ హైలైటెడ్ టెక్స్ట్ ని మనం సెలెక్ట్ చేసి వీ కెన్ క్లిక్ ఆన్ దిస్ ఎగ్జిక్యూట్ కమాండ్. Yep. So as it is a database name, we are not giving it any single quotes. So create database and database name. ఇది సింటాక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగినర్స్ కి ఈ సింటాక్స్ ని చూసి కోడ్ రాయడం స్టార్ట్ చేయండి ప్రాక్టీస్. బట్ మనకేంటంటే రిపీటెడ్ గా వర్క్ చేయడం వల్ల ఈ సింటాక్స్ అనేది నోట్ అవుతుంది. ఇఫ్ నాట్, లైక్ వీ కెన్ యూస్ దట్ సింటాక్స్ అండ్ ఆ సింటాక్స్ లో ఇలా బ్రాకెట్స్ మధ్యలో ఉన్నదాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. వీ షుడ్ నాట్ చేంజ్ ఎనీథింగ్ హియర్. ఇలా బ్రాకెట్స్ మధ్యలో ఉన్నది మనం నచ్చిన నేమ్స్ ఇచ్చుకోవచ్చు. బట్ వాట్ ఐ విల్ సజెస్ట్ ఈస్ ఫర్ ఈజీ అండ్ క్విక్ లెర్నింగ్, పర్పస్ఫుల్ గా నేర్చుకోండి. సో నేను ఒక డేటాబేస్ ని క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేయాలనుకున్నప్పుడు నా దగ్గర ఉన్న SQL కమాండ్స్ లో నేను ఏది యూస్ చేయాలి? సో క్రియేట్, ఏం క్రియేట్ చేయాలి? డేటాబేస్ క్రియేట్ చేయాలి అండ్ ఆ డేటాబేస్ నేమ్. సో నౌ it is by default will not reflect here as newly created. I need to right click on this database and I need to refresh. సో ఇక్కడ మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ అవుతుంది. సో నౌ దిస్ ప్రాక్టీస్ అనే డేటాబేస్ ని క్రియేట్ చేసాం. ఈ డేటాబేస్ కింద ఇవన్నీ సబ్ ఫోల్డర్స్ కింద కనిపిస్తున్నటివి మనకి డేటాబేస్ ఆబ్జెక్ట్స్ కిందకి వస్తాయి. సో అట్ దిస్ టైమ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ టేబుల్. Table is one of the database objects. As I said, like these are all the system defined database objects. ఈ ఫోల్డర్స్ ని మనం ఏం క్రియేట్ చేయాలి. సో బై డిఫాల్ట్ గా డేటాబేస్ కి సంబంధించిన ఒక టెంప్లెట్ అనేది ఉంటుంది. సో ఆ టెంప్లెట్ కి రీనేమ్ చేసి న్యూ డేటాబేస్ ని క్రియేట్ చేస్తుంది అంతే. సో ఇప్పుడు ఈ డేటాబేస్ కింద ప్రాక్టీస్ అనే డేటాబేస్ కింద టేబుల్స్ లో యూజర్ డిఫైన్ మనకు నచ్చిన టేబుల్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రతిదానికి కూడా ఏదైతే క్రియేట్ చేసామో దానికి డెఫినెట్లీ ఆల్టరింగ్ చేయాలి, మోడిఫికేషన్స్ అనేటివి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. లేదు మనకు వద్దు అనుకున్నప్పుడు డ్రాప్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐ హ్యావ్ గో విత్ దిస్ ప్రాక్టీస్. మేబీ ఐ వాంట్ టు రీనేమ్ దిస్ డేటా నేమ్. సో కోడింగ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అవుట్పుట్ ని మనం మౌస్ ఆపరేషన్స్ తో కూడా కొన్ని పాసిబిలిటీస్ వరకు చేయొచ్చు. So for example, if I want to rename this database, I can right click on the database by using the mouse operation and I click on rename, and here itself I can rename it. Maybe I am just giving Krishna Skills Practice. So this is the one method, and the same thing if you want to achieve using by the command. So here we have this command
alter database name. సో ఎగ్జిస్టింగ్ డేటాబేస్ నేమ్ ని ఇక్కడ ఇస్తాము అండ్ న్యూ డేటాబేస్ నేమ్ ని ఇక్కడ ఇస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ ద సింటాక్స్. ఆల్టర్, ఏం ఆల్టర్ చేయాలి మనం? డేటాబేస్ ని ఆల్టర్ చేయాలి. సో ఆ ప్రెసెంట్ డేటాబేస్ నేమ్ ఏంటి? సో ఆల్రెడీ ఐ రీనేమ్డ్ కాబట్టి సో దిస్ వన్ ఐఎమ్ గివింగ్ కృష్ణ స్కిల్స్. స్పెల్లింగ్స్ ఎగ్జాక్ట్ గా ఉండాలి. సో ఇందాక ఇదేంటంటే సింగిల్ వర్డ్. ఓకే, సో సింగిల్ వర్డ్ ఇచ్చినప్పుడు దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ గివింగ్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి స్పేస్ ఉంది. సో ఈ స్పేస్ ఉన్నప్పుడు ఇన్ జనరల్ గా దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ 2 వర్డ్స్. సో దాన్ని మనం సింగిల్ వర్డ్ గా ట్రీట్ చేయడానికి వి విల్ పుట్ ఇట్ ఇన్ ఏ స్క్వేర్ బ్రాకెట్స్. సో ఆల్టర్ డేటాబేస్ నేమ్ అండ్ మోడిఫై. ఆ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ కి మనం ఏం నేమ్ ఇవ్వాలి? మోడిఫై నేమ్. సో I want to give it as a full name like Krishna Skills Practice. సో ఎక్కడైనా ఏదైనా కోడ్లో ఎర్రర్స్ ఉంటే సమ్వేర్ we will get this kind of red color highlighting, అంటే SSMS మనకి సజెషన్స్ ఇస్తుంది అనమాట. there might be a possibility of error అన్నట్టు. సో నేను ఈ పర్టికులర్ లైన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి I am selected this thing and before going to execute this one, ఇప్పుడు ఈ KS ప్రాక్టీస్ అనే డేటాబేస్ ని మనం ఈ నేమ్ తో రీనేమ్ చేస్తున్నాం. సో ఇదేంటంటే క్వైరీ విండో. సో మనం ఏదైతే డేటాబేస్ ని క్వైరీ చేసి కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ ఇక్కడ చేస్తాం. అండ్ ఏదైనా అవుట్పుట్ రిజల్ట్ సెట్ చూడాలనుకున్నప్పుడు దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది రిజల్ట్ పేన్. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ and this is the query window and this is the result plane and this is the options that we have on top of the header. So now I can refresh my data page again, and if I see here that Krishna Skills Practice, here it is. Okay, so I can expand this. So nothing is there. I just created a database and renamed the database. So basically ఇది ఇన్ జనరల్ కమాండ్, బట్ దేర్ విల్ బి సమ్ షార్ట్ కట్స్. సో కోడ్ ఎక్కువ రాయకుండా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. అంటే ఈ కోడ్ మనం రాయకుండా ఆల్రెడీ ఈ కోడ్ని ఒక ఫంక్షన్ లోపల పెట్టేస్తాం అనమాట. సో ఆ ఫంక్షన్కి మనం జస్ట్ పారామీటర్స్ని పాస్ చేస్తాం. ఇది మనం గోయింగ్ ఫార్వర్డ్ వీ విల్ సీ హౌ టు క్రియేట్ ఎ ఫంక్షన్, అండ్ ఆ కోడ్ని రీయూజ్ చేసుకోవడానికి ఈ ఫంక్షన్స్ అనేటివి చాలా యూజ్ అవుతాయి. సో సిమిలర్ సేమ్ థింగ్ నేను ఒక డేటాబేస్ నేమ్ని చేంజ్ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ ఆల్టర్ కమాండ్ ఐ కెన్ యూజ్ దిస్ ప్రీ డిఫైన్డ్ స్టోర్ ప్రొసీజర్. ఎస్పి స్టాండ్స్ ఫర్ స్టోర్ ప్రొసీజర్. అదేంటనేది చూద్దాం. సో ఐ కెన్ యూజ్ దిస్ ప్రీ డిఫైన్డ్ SP_rename DB. ఓకే, సో ఇట్ హ్యాస్ 2 ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్. సో ఇక్కడ నేను ఓల్డ్ డేటాబేస్ నేమ్ ఇస్తాను. So what is my current database name? This thing. Okay, so దీన్ని నేను ఏదైనా న్యూ డేటాబేస్ నేమ్ తో ఇవ్వాలి అనుకున్నప్పుడు here I will give the new database name. Again I will rename it to Krishna Skills Demo. So now I will select that and execute. So the database name KS_demo has been set. So in order to reflect that here, I need to refresh. So if you see, సో అదే డేటాబేస్ ని KS_demo తో రీప్లేస్ చేసాం. సో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాబేస్ మనకు వద్దు అనుకున్నాం. సో ఐ డోంట్ వాంట్ లైక్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ని మనం యూజ్ చేసుకునే కొద్ది మనకి ఏమవుతుంది, అందులో స్టోరేజ్ కోసం కాస్ట్ కన్సప్షన్ మెమరీ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. సో ఐ డోంట్ వాంట్ దట్ డేటాబేస్. సో ఏం చేయొచ్చు, ఇన్ ఆర్డర్ టు పర్మనెంట్లీ డ్రాప్ ఎనీ ఆబ్జెక్ట్ వీ హ్యావ్ ది drop command in the data definition language DDL. So further the syntax is drop database name. So drop what you want to drop, whether you want to drop a table or a database or a schema అనేది specify చేస్తాం. Here I want to drop the database. So what is your database name? So for example now I want to go with this
either you can type it here manually by checking those spellings and all, or మీకు ఏదైతే కావాలో ఆబ్జెక్ట్ కానీ కాలమ్ నేమ్స్ కానీ ఇక్కడ నుంచి మన మౌస్ ఆపరేషన్స్ ద్వారా కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. సో నాకు డేటాబేస్ నేమ్ కావాలి కాబట్టి సో దాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి విత్ ద క్లిక్ ఐఎమ్ జస్ట్ ప్లేసింగ్ ఇట్ ఇన్ మై క్వైరీ విండో. సో నౌ ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆల్రెడీ ఆ డేటాబేస్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇట్ విల్ డ్రాప్. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మీకు వచ్చిన రిజల్ట్స్ స్క్రీన్లో కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీ నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. మీకు టెర్మినాలజీస్ కనుక సరిగ్గా అర్థమైతే ఆ ఎర్రర్స్ని చదివి కోడ్లో సింటాక్స్ పోతుందా ఆర్ ఎక్కడ పోతుందో ఈజీగా మీరు బగ్స్ని ఫిక్స్ చేయొచ్చు. సో మై ఎక్స్పెక్టేషన్ నౌ ఈస్ ఈ డేటాబేస్ అనేది దీని కింద ఉండకూడదు. వై? బికాస్ ఐ యూజ్ ది డ్రాప్ కమాండ్. సో సి Krishna_skills_test అనేది లేదనమాట. సో సంథింగ్ లైక్ ఈ జనరల్గా వీళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎర్రర్స్ ఏమొస్తాయంటే పీపుల్ మే గివ్ ది స్పెల్లింగ్స్ రాంగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ హ్యావ్ Krishna skills ప్రాక్టీస్, రైట్? సో నేను ఏం చేస్తాను, స్పెల్లింగ్ మిస్టేక్ చేద్దాం, అసలు ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. సో PRACTISE, దిస్ ఈస్ ద యాక్చువల్ నేమ్. నేను ఏం చేస్తానంటే ఈని మిస్ చేస్తా. సో దెర్ విల్ బి మాన్యువల్ మిస్టేక్స్, రైట్? సో లైక్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఇఫ్ దెర్ ఈజ్ SSMS అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది సంథింగ్ ఈస్ టైప్డ్ బట్ దట్ నాట్ ఈస్ రిలవెంట్ అన్నప్పుడు ఇలా రెడ్ కలర్ లైన్స్తో హైలైట్ చేస్తుంది. సమ్ టైమ్స్ అది రైట్ అయినా కూడా రేర్ కేసెస్లో దాని అండర్స్టాండింగ్ బట్టి అది హైలైట్ చేస్తుంది. సో వీ విల్ గో విత్ ఎగ్జిక్యూటింగ్. సో ఇక్కడ రెడ్ కలర్లో వచ్చింది మనకి ఏంటంటే ఎర్రర్ మెసేజ్. సో కెనాట్ డ్రాప్ ది డేటాబేస్. ఆ డేటాబేస్ నేమ్ ఇచ్చింది Krishna Skills Practice బికాస్ it does not exist or you do not have permissions. సో జనరల్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా ఎర్రర్ వస్తే స్ట్రక్ అయిపోతారు. బట్ వాట్ ఐ విల్ సజెస్ట్ ఈస్, ఇది జనరల్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి యూ కెన్ రీడ్ దట్ వన్. సో ఏం చెప్తుంది, మనం ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్కి ఎర్రర్ కెనాట్ డ్రాప్ ది డేటాబేస్. ఈ డేటాబేస్ని డ్రాప్ చేయలేము అని చెప్తుంది. ఎందుకు? బికాస్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండర్ ది డేటాబేస్. ఈ నేమ్తో ఎటువంటి డేటాబేస్ లేదు, ఆర్ you don't have permission. So as I said, like semi structured ki structured ki difference ఏంటంటే యాసిడ్ ప్రాపర్టీస్ వాటన్నిటితో పాటు ఇక్కడ మనం ఫుల్ సెక్యూర్డ్ గా డైరెక్టరీని మెయింటైన్ చేయొచ్చు అనమాట. లైక్ పర్మిషన్స్, ఆ పర్మిషన్స్ కూడా స్పెసిఫిక్ డేటాబేస్ కి ఇవ్వచ్చు. ఆ టేబుల్లో మళ్ళీ ఓన్లీ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ లెవెల్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టేబుల్లో మళ్ళీ స్పెసిఫిక్ రో లెవెల్ కూడా మనము సెక్యూరిటీని అసైన్ చేయొచ్చు. సో ఇదేం చెప్తుందంటే మీరు ఏ డేటాబేస్ని అయితే డ్రాప్ చేయాలనుకుంటున్నారో అది ఈ డేటాబేస్ కింద లేకపోవచ్చు, ఆర్ దాన్ని డ్రాప్ చేయడానికి మీకు పర్మిషన్ లేదు. సో లైక్ యూ కెన్ సీ, ఓకే, ఐ హ్యావ్ గివెన్ ది రాంగ్ నేమ్ హియర్, ఐ స్పెల్ ద రాంగ్ నేమ్ హియర్. సో ఐ కెన్ కరెక్ట్ మై కోడ్ బై అండర్స్టాండింగ్ ద ఎర్రర్. నౌ ఐ కెన్ re-execute that thing. సో ఇఫ్ ఐ రిఫ్రెష్, మై ఎక్స్పెక్టేషన్ ఈస్, సో డేటాబేస్ని డ్రాప్ చేసామంటే ఇంకా దాని కింద ఉన్న టేబుల్స్, వ్యూస్ అన్నీ కూడా ఎరైజ్ అయిపోతాయి. కంప్లీట్ ఆ టెంప్లెటే మొత్తం పోతుంది అనమాట. సో ఐ థింక్ ఐ డిడ్ ఎ రాంగ్ స్టెప్. సో డ్రాప్ చేసి దాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. సిన్స్ ఇట్ ఈస్ ప్రీవియస్ వ్యూ కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్. బట్ ఇఫ్ ఐ రిఫ్రెష్ దిస్ and if you see that Krishna Skills Practice is no more. So by using create, we created the database, and by using alter, we renamed the database. The same thing can be achieved by using the mouse operations as well. So you see here, create database ni manam mouse మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ డేటాబేస్ కి వెళ్ళి ఇక్కడ మనం ఆ డేటాబేస్ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఓకే, and just go with. సో సింపుల్ కోడింగ్ ఏంటంటే మౌస్ ఆపరేషన్స్ వల్ల అవుతాయి అండ్ కోడింగ్ వల్ల అవుతుంది. బట్ ఐ విల్ సజెస్ట్ టు గో విత్ ద కోడింగ్ పార్ట్. వై? బికాస్ మౌస్ ఆపరేషన్స్ అనేది మీకు యూజర్ ఇంటర్ఫేస్ మారింది అనుకోండి, లైక్ SSMS కి మళ్ళీ Azure కి డిఫరెన్స్ ఉండొచ్చు, ఆర్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ కి, ఒరాకిల్ ప్రొడక్ట్స్ కి, IBM ప్రొడక్ట్స్ కి డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ కోడింగ్ నేర్చుకున్నట్లయితే ఆ టెర్మినాలజీ అనేది ఇన్ ఎనీ అదర్ టూల్ ఆర్ సర్వీస్ లాంగ్వేజ్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్,
So now I created this Krishna Skills demo for this session practice purpose. So ఇప్పుడు నేను ఇక్కడ ఏదన్నా ఆ డేటాబేస్ కింద నేను ఏదన్నా టేబుల్ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు జనరల్గా అందరూ ఏం చేస్తారంటే కోడ్ రాసుకుంటూ వెళ్తారు, లైక్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ టేబుల్ బ్లా బ్లా బ్లా. సో వాట్ యూ విల్ డూ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రాక్టీస్, యూ విల్ సెలెక్ట్ దట్ వన్ అండ్ యూ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. సో జనాలు ఏం చేస్తారంటే, అరే నేను టేబుల్ క్రియేట్ చేశాను బట్ ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ దేర్. సో ఏమైపోయింది నేను క్రియేట్ చేసిన టేబుల్ అనేది చాలా మంది దే విల్ పింగ్ ఆన్ ద గ్రూప్. సో ఐ క్రియేటెడ్ ఎ టేబుల్ బట్ ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద డేటాబేస్. సో ఏమవుతుందంటే, సో ఈ క్వైరీ విండో ఏదైతే ఉందో ప్రెసెంట్ ఆ క్వైరీ విండో అనేది మాస్టర్ డేటాబేస్ కి కనెక్ట్ అయింది. యూ కెన్ సీ హియర్ ఎట్ ఎ టైమ్ వీ కెన్ యూస్ వన్ డేటాబేస్. ఒక క్వైరీ విండోకి మనం ఒక డేటాబేస్ ని మాత్రమే ట్యాగ్ చేయగలం. సో అట్ ప్రెసెంట్ బై డిఫాల్ట్ ఈ క్వైరీ విండో అనేది మాస్టర్ డేటాబేస్ కి ట్యాగ్ అయింది. సో ఈ మాస్టర్ డేటాబేస్ ఎక్కడ ఉంటుంది? అండర్ దిస్ సిస్టమ్ డేటాబేస్ మాస్టర్ డేటాబేస్ అనేది ఉంటుంది. సో బేసిక్ గా దిస్ ఈస్ ఫర్ అడ్మిన్ పర్పస్. ఓకే, సో మనం క్రియేట్ చేసుకున్న డేటాబేస్ లో మనం రాసే క్వైరీస్ ఎగ్జిక్యూట్ కావాలి అంటే దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ డ్రాప్ డౌన్ and in which database you want to execute, that you can select here. So for example, I want to go with Krishna Skills Practice. So ఆ database కి నేను మ్యాప్ చేశాను. సో ఇక్కడ నేను ఏమైతే కమాండ్స్ రన్ చేస్తానో అవన్నీ కూడా ఈ database కి పాయింట్ అయ్యి నాకు అవుట్పుట్ని ఇస్తాయి. సో either మౌస్ ఆపరేషన్స్ ఇలాగైనా వెళ్ళొచ్చు, ఆర్ ద సేమ్ థింగ్ వీ కెన్ అచీవ్ బై దిస్ నావిగేట్ కమాండ్, యూస్ డేటాబేస్ నేమ్. ఓకే, సో లైక్ దట్ ప్రతిదానికి సింటాక్సెస్ ఉంటాయి. సో ఆ సింటాక్స్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మెటీరియల్ పక్కన పెట్టుకుని ఆ కోడ్ రాసేటప్పుడు సింటాక్స్ చూసి రాయండి, ప్రాక్టీస్ చేయండి, బట్ కీప్ ఆన్ యూజింగ్ దట్ వే యూ విల్ గెట్ ఇట్ హ్యాండ్స్ ఆన్. సో నేను ఏ డేటాబేస్ ని యూజ్ చేయాలి ఆర్ ఏ డేటాబేస్ ని ఈ విండోని మ్యాప్ చేయాలి. సో ఐ వాంట్ టు మ్యాప్ ఇట్ టు మై డెమో, KS demo. So now I can select the command. So my expectation is after executing this command, ఈ KS practice అనేది ఆటోమేటిక్ గా ఈ డెమో మ్యాప్ అవ్వాలి. ఓకే, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు I created the database and I assigned my query window to query from the database by giving this navigation command. And next thing is I want to create the schema. So as I said, default schema will be DBO. So schema అనేది ఎందుకు? To segregate the database objects that will make us to easy identify. రియల్ టైంలో మనకి ఏంటంటే ఒక 20 tables 30 tables ఉన్నప్పుడు స్కీమా ద్వారా టేబుల్స్ ని డిఫైన్ చేస్తే ఈ కేటగిరీకి సంబంధించిన టేబుల్స్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ హూ ఎవర్ ఇట్ మే బి అదర్ డెవలపర్స్ కూడా అది ఈజీ వే ఆఫ్ కోడింగ్ కి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో దట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి స్కీమా బేస్ వెళ్ళమని. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ లో ఏంటంటే 20-30 టేబుల్స్ ఉన్న వాళ్ళు సపరేట్ స్కీమాని యూజ్ చేయరు, అన్ని టేబుల్స్ ని కూడా ఈ డిఫాల్ట్ స్కీమాలోనే యూజ్ చేస్తారు అనమాట. సో డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అండ్ ద ఆర్కిటెక్చర్ డెసిషన్ మేక్స్. సో హైరార్కీ ప్రకారం ఫస్ట్ డేటాబేస్ ని క్రియేట్ చేసుకున్నాం. సో ఆ డేటాబేస్ లో నౌ వీ విల్ గో విత్ ది స్కీమా. సో ఎనీ డేటాబేస్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయాలంటే వీ విల్ యూస్ దిస్ క్రియేట్ కమాండ్ ఓన్లీ. ఓకే, సో నౌ వాట్ ఐ వాంట్ టు క్రియేట్, ఐ వాంట్ టు క్రియేట్ స్కీమా. సో ఐ విల్ గివ్ ద స్కీమా నేమ్. సో అగైన్ ద స్కీమా నేమ్ ఐ am trying to give is HR. So if you see there is nothing here, right? Under this Krishna Skills database there is nothing, tables nothing. So let me create this schema. So ఈ స్కీమాని నేను ఈ డేటాబేస్ కి పాయింట్ అవుట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. Create schema, schema name. Now I will refresh this thing. So this schema will be present in somewhere, schemas. So see, ఈ స్కీమా అనేది ఎక్కడుందంటే మనకి ఆ డేటాబేస్ కింద సెక్యూరిటీలో స్కీమాస్ లో ఉంది. సో ఇవన్నీ కూడా డిఫాల్ట్. సో డిఫాల్ట్ వచ్చి డిబిఓ. ఆ డిబిఓ కాకుండా అదర్ స్కీమాస్ కూడా ఉన్నాయి. యాజ్ ఐ సెడ్ దీస్ ఆర్ ఆల్ సిస్టమ్ డిఫైన్. సో మనం క్రియేట్ చేసిన స్కీమా వచ్చి హెచ్ఆర్.
So that is available under database security folder under that again in the schemas. So make sure చాలా మంది ఏంటంటే under the tables చెక్ చేస్తారు. నేను క్రియేట్ చేసిన schema it is not reflecting, but it will be available under schema security. సో ఈ schema కింద మళ్ళీ నాకు tables వస్తాయి. So now I will come into the data types. So I just took one sample employee table. So these are my column headers and these are my records into the table. So as I said, real time lo manaki data anedi ADF tool dwarano leppothe Databricks ద్వారా IETL ద్వారా మనకి టేబుల్ లోకి డంప్ అవుతాయి. సో డైమెన్షన్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్స్ కి అయితే ఆటోమేటిక్ గా ADF or Databricks ద్వారా డేటా డంప్ అవుతుంది. బట్ దేర్ విల్ బి సమ్ ఇంటర్మీడియట్ టేబుల్స్ ఆర్ లుక్అప్ టేబుల్స్, వాటిని మనం మాన్యువల్ గా క్రియేట్ చేసుకుని డేటాని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ మీకు కమాండ్స్ అనేటివి తెలిసి ఉండాలి, హౌ టు క్రియేట్, హౌ టు ఆల్టర్, హౌ టు డ్రాప్ అండ్ హౌ టు ఇన్సర్ట్. సో నౌ ఐఎమ్ టుకింగ్ అన్ ఎంప్లాయీ టేబుల్. సో ఈ ఎంప్లాయీ టేబుల్ లో దిస్ ఈస్ మై టేబుల్ నేమ్ అండ్ దీస్ ఆర్ మై కాలమ్స్: ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్ and his job, his manager ID, and when he joined the organization, hire date, and what is his salary, commission, and to which department he belongs. These are all my column names. ఒక table ని నేను create చేయాలంటే I need the list of column names. And then since database is a structured storage purpose, so ఆ columns యొక్క ఆ కాలమ్స్ లో ఏ వాల్యూస్ ని నువ్వు స్టోర్ చేస్తున్నావు, వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ యు ఆర్ స్టోరింగ్ అనేది డేటా టైప్. సో ఎంప్లాయీ నెంబర్ లో ఐ కెన్ సీ ఇన్ ద స్కానింగ్ లైక్ న్యూ ఇంటిజర్ కాలమ్స్ ఉన్నాయి. సో హియర్ వీఆర్ స్టోరింగ్ ద ఇంటిజర్ కాలమ్స్ అండర్ ది ఎంప్లాయీ నెంబర్. సో సిమిలర్లీ ఎంప్లాయీ నేమ్ లో నేనేం స్టోర్ చేస్తున్నాను, టెక్స్ట్ డేటాని స్టోర్ చేస్తున్నాను. సో దట్ వీ విల్ కాల్డ్ యాజ్ వర్కర్. సో సిమిలర్లీ జాబ్ లోని కూడా నేను టెక్స్ట్ ని స్టోర్ చేస్తున్నా. సో ఈ వర్కర్ కి వచ్చేటప్పుడు మనకి ఏంటంటే లెంత్ అనేది కూడా వస్తుంది అనమాట. సో ఆ టెక్స్ట్ నేను ఎన్ని క్యారెక్టర్స్ ని స్టోర్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ స్మిత్, SMITH, విచ్ ఈస్ 5 characters. అండ్ ఇఫ్ ఐ టేక్ దిస్ మిల్లర్, ఇట్ ఈస్ 6 characters, MILLER. ఓకే, సో నేను టెక్స్ట్ డేటా టైప్ ని డిఫైన్ చేసేటప్పుడు వర్కర్, సో అందులో లెంత్ ని కూడా నేను స్పెసిఫై చేయాలి. సో లెంత్ ని ఎలా స్పెసిఫై చేస్తామంటే ఈ కాలమ్ కింద ఉన్న వాల్యూస్ లో మ్యాక్స్ ఆఫ్ లెంత్ ఎంత ఉంటుంది, ఇఫ్ యూ కెన్ ప్రిడిక్ట్ దట్, ఆ వాల్యూని ఇస్తాం. సో డెఫినెట్లీ ఒక టేబుల్లో మనకి ఒక 1000 lakhs crores ఆఫ్ డేటా ఉంటుంది. సో మనం ఒక్కొక్క వాల్యూని చూసి మనం జడ్జ్ చేయలేం. వెన్ వీ హ్యావ్ సమ్ లాక్స్ ఆఫ్ రికార్డ్స్ వీ కెనాట్ గో రైట్. సో ఆర్కిటెక్ట్స్ అనే వాళ్ళు మనకి ముందుగానే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఆర్కిటెక్ట్స్ అనే వాళ్ళు ఏ టేబుల్స్ కావాలి, ఆ టేబుల్స్ లో కాలమ్స్ ఏంటి, ఆ కాలమ్స్ యొక్క డేటా టైప్ ఏంటి, అండ్ దాని యొక్క లెంత్ ఏంటి అనేది they will give us the document. A document ప్రకారం వెళ్తాం. బట్ హియర్ ఫర్ ప్రాక్టీసింగ్ పర్పస్ ఐఎమ్ మేకింగ్ ఇట్ సింప్లీ. సో మాక్సిమం మనం ఏం చేస్తామంటే 20 ఇస్తాం. సిన్స్ ఇట్ ఈస్ ఎ నేమ్, ఇన్ జనరల్ లైక్ నేమ్, ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ 20 ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్ అనుకుని. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ 30 ఆల్సో, 30 is also fine. So similarly job, here I will give it as some 15. And again here I am storing the integer value. So the data type is int. Here I am storing the date. So the data type is date. And these are all these integer values. So ఇలా ఒక టేబుల్ ని మనం క్రియేట్ చేసేటప్పుడు మనకి కాలమ్ నేమ్స్ అనేటివి ఇంపార్టెంట్. అండ్ ఆ కాలమ్ లో ఏం డేటాను స్టోర్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఆ కాలమ్ డేటా టైప్ ని డిఫైన్ చేస్తాం. సో నౌ ఇఫ్ ఐ గో హియర్, సో దిస్ ఈస్ ది సింటాక్స్ టు క్రియేట్ ది టేబుల్. సో టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ టేబుల్ నేమ్, ఆ టేబుల్లో ఏం కాలమ్స్ ఉన్నాయి ఆ నేమ్స్ ఇస్తాం, అండ్ దాని యొక్క డేటా టైప్ ను కూడా ఇస్తాం. ఓకే, సో ఐ విల్ జస్ట్ బ్రింగ్ దీస్ కాలమ్ నేమ్స్ ఇన్ టు మై
SSMS window. So these are the column names. So you can zoom in and zoom out. So by using this, you can manam adjust chesukochu enta kavalo anta. So I'm just keeping it 200% now. So we can focus on what exactly we want. So these are the column names, right? For easy purpose, I pull it from the Excel. So I'm using the DDL command create. So నేను ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాను, టేబుల్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో ఆ టేబుల్ కి ఏం నేమ్ తో నేను I used to use that employee. Okay. సో సింటాక్స్ క్రియేట్ టేబుల్ నేమ్. సో నెక్స్ట్ కాలమ్స్ ఇవ్వాలి నేను. సో కాలమ్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు I'm using the space bar or tab button so that it will be user friendly to read the code. So first column ఏంటి, ఎంప్లాయీ నెంబర్. సో కాలమ్ నేమ్స్ ఇచ్చేటప్పుడు నేను అకార్డింగ్ టు ద సింటాక్స్ ఐ నీడ్ టు గివ్ ఇట్ ఇన్ దిస్ ఓపెన్ బ్రాకెట్స్. సో ఎంప్లాయీ నెంబర్. సో ఎంప్లాయీ నెంబర్ కి డేటా టైప్స్ ఏంటి. సో నౌ వి విల్ సీ దోస్ డేటా టైప్స్. ఓకే. సో హియర్ ఐ విల్ యూస్ ది టెంపరరీ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు దాకా మనం క్రియేట్ చేసింది ఏంటంటే పర్మనెంట్ ఆబ్జెక్ట్స్. సో పర్మనెంట్ ఆబ్జెక్ట్స్ ని మనం ఫిజికల్ గా డేటాబేస్ లో చూడగలం. వై? బికాస్ దే ఆర్ స్టోర్డ్ పర్మనెంట్లీ. బట్ టెంపరరీ ఆబ్జెక్ట్స్ ఏంటంటే మనకి ఆ పర్టికులర్ టైం వరకు దాని వల్ల యూజ్ ఉంది. ఆఫ్టర్ ద పర్పస్ ఆఫ్ దట్ వాటి వల్ల మనకి యూజ్ లేదు. జస్ట్ వన్ టైం యూసేజ్, సింప్లీ టు సే లైక్ ఏ టిష్యూ పేపర్. ఏం చేస్తాం, మనం దాన్ని యూజ్ చేసుకుంటాం, డస్ట్బిన్ లో పడేస్తాం. అంతేగాని మళ్ళీ యూజ్ చేసిన దాన్ని రీయూజ్ చేయం. సో అలాంటి వాటిని మనం ఏమంటామంటే టెంపరరీ ఆబ్జెక్ట్స్ అంటాం. ఇన్ ద టెంపరరీ ఆబ్జెక్ట్స్ వేరియబుల్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. సో ఆ వేరియబుల్స్ ద్వారా మనం ఈ డేటా టైప్స్ ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఒక పర్మనెంట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే మనకు క్రియేట్ కమాండ్ ఎలాగో అలాగే ఒక వేరియబుల్ ని మనం యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డిక్లేర్ అనే SQL కీవర్డ్ ని యూజ్ చేస్తాం. సో వేరియబుల్ ని మనం ఎప్పుడు కూడా @ తో నోట్ చేస్తాం. సో ఐ యామ్ గివింగ్ ఇట్ ఎక్స్ అనే నేమ్ ఇస్తున్నా. ఆ వేరియబుల్ కి నేను ఎక్స్ అనే నేమ్ ఇస్తున్నా. అండ్ ఆ వేరియబుల్ లో మళ్ళీ ఏం స్టోర్ చేస్తాము అన్నది డేటా టైప్ కూడా మనం ఇవ్వాలి. సో ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ ఇంట్. సో దిస్ ఈస్ ది వేరియబుల్ క్రియేటింగ్ పార్ట్ ఆర్ డిక్లేరింగ్ పార్ట్. సో ఈ వేరియబుల్ లోకి నేను వాల్యూని అసైన్ చేయాలి కాబట్టి ఐ యూజ్ ద కమాండ్ కాల్డ్ సెట్. సెట్ ఆ వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను, అందులోకి ఏదైతే నేను వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నానో అది ఇస్తున్నా. So in the first line I created the variable and in the second line I assigned the variable. So you can see like you can execute this code. See, command completed successfully. నేను ఏం చేస్తున్నా, జస్ట్ వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నా. అదేం చెప్తుంది, command completed successfully. So for example, if you forget that declaring @ సో వేరియబుల్ కి మీరు సింటాక్స్ మిస్ చేశారు, @ ఇవ్వడం. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో int is not a recognized cursor option. సో కొన్నిసార్లు ఎర్రర్ మెసేజెస్ అనేటివి మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయి. బట్ ఇక్కడ మనకి లైక్ యాజ్ ఐ హావ్ సమ్ హ్యాండ్స్ ఆన్, నాకు తెలుసు నేను ఏం మిస్ చేశాను, @ మిస్ చేసా వేరియబుల్ డిక్లరేషన్ లో. బై మిస్టేక్ నేను తెలుసో తెలియక కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఐ గాట్ దిస్ ఎర్రర్. సో అందరూ ఏం చేస్తారంటే ఈ కోడ్ ని చదువుతారు, చదివి అరే ఏంటి అసలు ఇది, ఇంట్ ఈస్ నాట్ ఎ రికగ్నైజ్డ్ కర్సర్. కర్సర్ అంటే మనకు తెలియదు. ఓకే, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వి డోంట్ నో వాట్ ఈస్ దిస్ కర్సర్. సో కొన్ని ఎర్రర్ మెసేజెస్ ఏంటంటే మనం చదివినా కూడా ఎగ్జాక్ట్ ఫిక్స్ దానికి ఇవ్వలేను. ఇట్ విల్ కమ్ అప్ ఆన్ ప్రాక్టీస్. సో ఇక్కడ నేను ఏం మిస్ చేశాను అనుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు వేరియబుల్ ని డిక్లేర్ చేసేటప్పుడు డెఫినెట్ గా దానికి @ అని ఇచ్చినప్పుడు it will come to know, okay, this is the synonym or syntax for the variable. So then it will consider that x as a variable. సో లైక్ దట్ కొన్ని మెసేజెస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి, కొన్ని ఏంటంటే ఎర్రర్ ఒకటైతే అది ఇంకొకటి దానికి పాయింట్ అవుట్ చేస్తుంది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో నెక్స్ట్ ఐ విల్ ఎగ్జిక్యూట్ ది సెకండ్ లైన్, set @ x equal to 0. See, must declare the scalar variable @x. సో నేను డిక్లేర్ చేశాను, బట్ స్టిల్ ఐఎమ్ గెటింగ్ దిస్ ఎర్రర్. సో ఇక్కడ పర్మనెంట్ ఆబ్జెక్ట్ కి టెంపరరీ ఆబ్జెక్ట్ కి మెమరీ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. సో టెంపరరీ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఏం చెప్పాము, అది రన్ టైమ్ లో క్రియేట్ అవుతుంది. వన్స్ దాని యూజ్ అయిపోయాక అది మెమరీలోంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఇట్ విల్ నాట్ ప్రెసెంట్ ఎనీ మోర్.
సో మనం ఎప్పుడు కూడా టెంపరరీ ఆబ్జెక్ట్స్ కి సంబంధించినటివి ఆల్ ది కోడ్ ఎట్ ఎ టైం ఎగ్జిక్యూట్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టెంపరరీ ఆబ్జెక్ట్స్ తో డీల్ చేస్తున్నప్పుడు దాని డిక్లరేషన్ పార్ట్, వాల్యూ అసైనింగ్ పార్ట్ అండ్ దాని నుంచి సెలెక్ట్ స్టేట్మెంట్, ఈ 3 కలిపి ఎగ్జిక్యూట్ చేయాలి. అలా కాకుండా ఏ ఒక్క కమాండ్ ని మనం స్కిప్ చేసినా కూడా ఎర్రర్ వస్తుంది. వై? బికాస్ ఈ రన్ టైమ్ లో మాత్రం ఇది క్రియేట్ అవుతుంది. వెన్ యూ సెలెక్టెడ్ దోస్ కోడ్ అండ్ యూ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్, ఆ కోడ్ లో ఏమైతే మనం టెంపరరీ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసామో జస్ట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అది మీకు బఫర్ మెమరీలో క్రియేట్ అయ్యి మీకు అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆ వేరియబుల్స్ మీకు ఎరేజ్ అయిపోతాయి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టెంపరరీ మెమరీ. సో మేక్ షూర్ దట్ వెన్ ఎవర్ యు ఆర్ వర్కింగ్ విత్ టెంపరరీ ఆబ్జెక్ట్స్ వాటిని మనం అన్ని కలిపి ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, నౌ ఐ వాంట్ టు సీ ద అవుట్పుట్. ఈ @x లో ఉన్న అవుట్పుట్ ని నేను చూడాలి. వాట్ ఐ విల్ డూ, సెలెక్ట్ @x. ఈ 3 లైన్లు కలిపి ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈవెన్ ఇఫ్ ఐ సెలెక్ట్ @x అన్నా కూడా నాకు మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఈ 2 లైన్స్ కలిపి ఎగ్జిక్యూట్ చేసినా నాకు ఎర్రర్ వస్తుంది. సో డెఫినెట్లీ డిక్లరేషన్ పార్ట్ జరగాలి, వాల్యూ అసైనింగ్ పార్ట్ జరగాలి అండ్ సెలెక్ట్ పార్ట్ అవ్వాలి. ఈ 3 కలిపి చేసినప్పుడు ఐ విల్ గెట్ ద అవుట్పుట్. సో @x అనే దాంట్లో నాకు ఏం స్టోర్ అయింది, వాల్యూ 10 అనేది స్టోర్ అయింది. సో ఇఫ్ యూ మనం ఏదైనా కామెంట్ చేయాలనుకున్నప్పుడు ఇలా డాష్ డాష్ ని యూస్ చేస్తాం. సో దిస్ ఈస్ ది కామెంటెడ్ లైన్. సో కలర్ చూస్తే మీరు గ్రీన్ కలర్ లోకి చేంజ్ అయిపోయింది. దిస్ ఈస్ ద కామెంటెడ్ లైన్. అంటే SQL విల్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ కమాండ్, ఇట్స్ జస్ట్ ఎ శాంపుల్ టెక్స్ట్ అనమాట. ఇప్పుడు కామెంట్ చేసినప్పుడు సో ఐ జస్ట్ వాంట్ ఎగ్జిక్యూట్ దిస్ టూ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నాను అండ్ దాంట్లో ఉన్న వాల్యూని సెలెక్ట్ చేస్తున్నా. ఇన్ బిట్వీన్ ఐ ఎమ్ నాట్ అసైనింగ్ ఎనీ వాల్యూ. ఇట్ ఈస్ కమెంట్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేసినా కూడా ఈ కమెంట్ లైన్ ని అది ఎగ్జిక్యూట్ చేయదు. ఇట్ వోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ కమాండ్. సో డిక్లేర్ చేస్తున్నా, సెలెక్ట్ చేస్తున్నా, దాంట్లో వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఐఎమ్ గెటింగ్ దిస్ నల్. సో నౌ ఐఎమ్ అసైనింగ్ ఏ వాల్యూ. Okay, so all this history we gone through because of this data types, to understand this data types. So again manaki integer lo 3 kind of data types unnai. So one is small int, another one is int and big int. So manam store cheskune numbers only up to 5 digits e unnayi anukunnappudu we can go with this small int. Ala kaakunda 0 to 10 digits unnayi anukunnappudu we can use this data type int. More than 10 digits ఉన్నాయి అనుకున్నప్పుడు we can go with this big int. So for example, if we have phone number, right, which is of 10 digits or more than that based upon the country and region, so at that time small int అనేది వర్క్ అవ్వదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్స్ అవి ఇవి తీసుకున్నాం, వాటి యొక్క నెంబర్స్ 12 డిజిట్స్ 14 డిజిట్స్ అలా ఉంటాయి. సో అలాంటప్పుడు ఇంట్ అనేది వర్కౌట్ అవ్వదు, బిగ్ ఇంట్ అనేది వర్కౌట్ అవ్వాలి. సో హౌ వి నో అనేది మనకి ఆర్కిటెక్ట్స్ ముందుగానే డిఫైన్ చేస్తారు. సో నౌ ఐఎమ్ గోయింగ్ విత్ small int to show you the difference. I am executing all together. Okay, small int అనేది up to మనకి 5 digits వరకు ఇది బేర్ చేయగలదు. So now I will just increase this. How many digits I gave? I gave 6 digits, right? 6 length or 6 numbers. So see, there are arithmetic overflow error for data type. So small int value. So arithmetic overflow. So something related to numeric. Arithmetic is something related to numeric. So numeric ki sambandhinchina data type ki sambandhinchina error ochindi. Error for data type. So this is very user friendly error. Same చేస్తున్నాం, like we have some background, right, on the concept. So మనం ఇచ్చిందేమో data type small int which will accept only up to 5 digits, but we are passing 6 numbers here. The length is 6. సో అప్పుడు స్మాల్ ఇంట్ అనేది దీన్ని హ్యాండిల్ చేయదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, we will make it to int. సో ఇంట్ అనేది నాకు వర్క్ అవుతుంది. సో ఇంట్ అనేది అప్ టు ఎన్ని డిజిట్స్ వరకు మనకు అది హ్యాండిల్ చేయగలదు, 10 digits. సో ఐఎమ్ నౌ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ గివింగ్ మోర్ దాన్ దట్ 10 digits. సో అగైన్ సి ఎర్రర్, arithmetic overflow converting expression to data type int. So int అనేది will support only for 10 digits, but when we try to give more than that, it doesn't storage, right? So that's why it is throwing the error. So in that case, what I need to do, I need to go for big int.
సో దీస్ ఆర్ ది ఇంకా కొన్ని డేటా టైప్స్ ఉండొచ్చు గానీ, బట్ మనం అన్ని ఫోకస్ చెయ్యం. మనం యాక్చువల్లీ రియల్ టైమ్‌లో ఏదైతే యూజ్ చేస్తాం, మన ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే యూజ్ చేస్తామో, అండ్ మనకి జనరిక్‌గా ఏమైతే టాపిక్స్ తెలుసుకోవాలో వాటి మీద ఫోకస్ చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ది మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ డేటా టైప్స్ అండర్ దిస్ ఇంటిజర్. మోస్ట్‌లీ వి విల్ గో విత్ దిస్ ఇంట్ ఓన్లీ. ఈవెన్ స్మాల్ ఇంటు, బిగ్ ఇంటు కూడా యూజ్ చేయం. మోస్ట్‌లీ వి విల్ గో విత్ ఇంట్. సో దీనికన్నా ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు వి విల్ గో విత్ వర్కర్. దేర్ ఈస్ అన్ ఆప్షన్ ఫర్ బిగ్ ఇంట్, బట్ వర్కర్‌కి ఎక్కువ యూజ్ చేస్తామనమాట. సో నెక్స్ట్ వి విల్ గో టు సీ ద టెక్స్ట్. So similarly, for easy understanding purpose, again I will go with variable concept. So declare at the rate of y. So here I will give the I will give the length as 3. Okay, now I am assigning a value by using the set command. So something I am giving it as 3. Okay, now I want to see the output, what is stored in that at the rate y. Select at the rate y. So I know how to handle this temporary objects execution process kabatti I'm selecting all these 3 together. So and if you see 3, which is a character or length of 4 characters, but ikkada nenu dani data type దగ్గర 3 అనే ఇచ్చాను కాబట్టి it has capable to store only those 3 characters thr. Remaining 2 అది truncate చేసేసింది. It don't have that much of memory to store, so whatever it is capable to, it is stored that only. So if I want to, how many characters is this? So 3 అన్నప్పుడు నేను less than or equal to 3 వరకే పాస్ చేయాలి, but here it is I passed 5 కాబట్టి if I give or if I increased it, it came. So maximum ఏం చేస్తామంటే ఆ కాలమ్ ఉన్న వాల్యూస్ లో maximum length ఏదైతే ఉంటుందో అది ఇచ్చేస్తాం. Say for example, if I want to store any mail IDs, the maximum length will be 50 I will give, and I will give here like 3@gmail.com. సో వర్కార్‌లో మళ్ళీ క్యార్, వర్కార్, ఎన్‌వర్కార్ సంథింగ్ ఉన్నాయి. బట్ రియల్ టైమ్‌లో మోస్ట్‌లీ వి విల్ గో విత్ వర్కార్. సో ఐ యామ్ జస్ట్ వాంట్ టు ఫోకస్ ఆన్ దట్. అండ్ నెక్స్ట్ ఈస్ న్యూమరిక్. సో ఇంటిజర్ వేరు, న్యూమరిక్ వేరు. సో ఇంటిజర్ దగ్గర మనకి ఎటువంటి డెసిమల్ పార్ట్స్ ఉండవు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడీ, ఆధార్ కార్డ్ సంథింగ్. బట్ ఇప్పుడు ఏదైనా కరెన్సీ ఆర్ వాల్యూమ్, క్వాంటిటీ సంబంధించిన కాలమ్స్ తీసుకుంటే మనకి వాల్యూస్ ఇలా ఉంటాయి అందులో. 100.05 లైక్ దట్. సో దీన్ని మనం ఇంటిజర్ లోకి స్టోర్ చేయలేం. సో ఫర్ దట్ వి యూజ్ ది డేటా టైప్ ఇన్ ద SQL సర్వర్ కాల్డ్ డెసిమల్ ఆర్ న్యూమరిక్. బోత్ ఆర్ సిమిలర్ కైండ్ ఆఫ్ సినామినమ్స్. సో దీన్ని ఎలా మనం యూజ్ చేస్తాం అనేది చూస్తే, సో ఫర్ every like I am using the variable concept here again. So I am creating a variable name z. So for store this decimal type kind of data, I'm using the data type called numeric. సో ఇంటిజర్ కి జస్ట్ ఇంట్ అని ఇస్తాం, ఎటువంటి లెంత్ అవి స్పెసిఫై చేయం. వర్కార్ కి అయితే వి విల్ గివ్ దట్ లెంత్. సో సిమిలర్ గా న్యూమరిక్ కి మనం ఏంటంటే వి నీడ్ టు గివ్ 2 ఆర్గ్యుమెంట్స్. వన్ ఈస్ P stands for precision and S stands for scale. Okay, so for example, now I want to store this value into my table record like 100.05. So in this precision ante total digits enni, so 100.05, which is 5. Okay, that will be my precision. సో స్కేల్ అనేది ఏంటంటే ఈ డెసిమల్ తర్వాత నీకు ఎన్ని డిజిట్స్ నువ్వు స్టోర్ చేసుకోవాలనుకుంటున్నావు. ప్రిసిషన్ ఈస్ టోటల్ డిజిట్స్. స్కేల్ అనేది ఆఫ్టర్ దిస్ డెసిమల్ పాయింట్ నువ్వు ఎన్ని డిజిట్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నావు, డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్. సో హియర్ ఇట్ విల్ బి 2. సో దట్ ఐ విల్ బి ప్రీ డిఫైన్డ్. సో నార్మల్ మనం వర్డ్ డాక్యుమెంట్లో, ఎక్సెల్లో ఏమైతే వాడతామో కంట్రోల్-C, కంట్రోల్-V, కంట్రోల్-F, సేమ్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్టే కాబట్టి ఆ షార్ట్ కట్స్ అన్నీ కూడా ఇందులో వర్క్ అవుతాయి. సో డిక్లేర్ ఎట్ ద రేట్ ఇది. సో నౌ ఐఎమ్ అసైనింగ్ ఏ వాల్యూ టు దట్. I want to see the output. Okay, so for example, if I give some error here, so total length emo
5. సో జనరల్గా బిగినర్స్ ఏం చేస్తారంటే పాయింట్కి ముందు ఇక్కడ ఇస్తారు, పాయింట్ తర్వాత అక్కడ ఇస్తారు. సో అలాంటి వచ్చినప్పుడు ఏం ఎర్రర్స్ వస్తాయో చూద్దాం. అర్థమెటిక్ ఓవర్ఫ్లో కన్వర్టింగ్ వర్క్యార్ టు డేటా టైప్ న్యూమరిక్. సో బేసిక్గా మనం దీన్ని స్ట్రింగ్ కోటెడ్లో ఇచ్చాం కాబట్టి బై డిఫాల్ట్గా అది టెక్స్ట్ లా కన్సిడర్ చేస్తుంది. సో కన్వర్టింగ్ వర్క్యార్ అంటే మనం ఇచ్చిన టెక్స్ట్ని న్యూమరిక్ టైప్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు అర్థమెటిక్ ఓవర్ఫ్లో ఎర్రర్ వచ్చింది. సో యాజ్ వి నో ద కాన్సెప్ట్, ఇక్కడ మనం పాస్ చేసేదేమో టోటల్ 5 డిజిట్స్ అయితే మనం ఇక్కడ ఇచ్చింది 3a. సో వీ విల్ బేస్డ్ అపాన్ ద ఎర్రర్ అగైన్ వీ విల్ చెక్ ద కోడ్ అండ్ కరెక్ట్ ఇట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, తర్వాత ఈ స్కేల్ అనేది నేను 1 ఇస్తాను. సో 1 ఇచ్చినప్పుడు ఇది ఎలా స్టోర్ చేసుకుంటుంది. సో ఐ జస్ట్ వాంట్ పాయింట్ తర్వాత నాకు 1 క్యారెక్టర్ కావాలి. ఓకే, అదేం చేస్తుంది, ఈ అవతల ఉన్నది 5 ఆర్ అబవ్ ఉన్నప్పుడు యువతల 1తో రీప్లేస్ చేస్తుంది. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లెస్ దెన్ ఇట్ విల్ జస్ట్ కన్సిడర్ ఇట్ యాజ్ ది 0. సో ఆ కన్వర్షన్ పార్ట్ హోప్ఫుల్లీ అందరికీ తెలిసే ఉంటుంది. సో పాయింట్ తర్వాత రౌండ్ ఆఫ్ అనేది ఎలా చేస్తామంటే, ఇఫ్ మనం ఇచ్చింది 1 కాబట్టి బట్ ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇది ఏం చేస్తుంది, లాస్ట్ డిజిట్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నప్పుడు బిఫోర్ని 1తో రౌండ్ ఆఫ్ చేస్తుంది యాజ్ ఇట్ ఈస్ 0. అలా కాకుండా ఉన్నప్పుడు 100.0 తీసుకుంటుంది. నౌ ఇఫ్ ఐ గివ్ దిస్ 100.02 అండ్ సీ హౌ ఇట్ విల్ బి రౌండెడ్ ఆఫ్ 100.0. సో దిస్ 2 ఆర్ ఇంపార్టెంట్. సో ఈ డేటా టైప్స్ అనేటివి మనకి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి కాబట్టి ఇది ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సీక్వెల్ సర్వర్. PySparkలో అయితే మనం అసలు డేటా టైప్స్ ఇవ్వం. PySpark ఈస్ మచ్ మోర్ యూజర్ ఫ్రెండ్లీ. సో జస్ట్ వీ విల్ గో విత్ వాట్ ఎవర్ వీ వాంట్. బట్ PySparkలో మళ్ళీ టేబుల్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సేమ్ ఇదే కోడ్ అక్కడ కూడా వస్తుంది. సో నెక్స్ట్ లాస్ట్ ఈస్ ది డేట్ టైమ్. ఓకే, so we have seen integer, text, numeric, and last data type is the date time. So by using the select, I am using the get date. So get date అనేది system defined function. It's a predefined keyword. So ఈ select get date యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే టుడేస్ డేట్ అనేది అవుట్పుట్ కింద వస్తుంది. సో ఈ రోజు డేట్ ఎంత, లైక్ May 7th 2025 కాబట్టి by using the select get date we can get the today's date. So now what I will do, I will declare a variable date and I will define the data type as date time. So మనకి 3 ఉంటాయి, small date time, date time, date time 2. ఆ మూడిటికి డిఫరెన్స్ చూద్దాం. Now I am assigning a value set at the rate date equal to get date. And I want to see the output of that. So declaring part, assigning part and select. సో డేట్ టైం అన్నప్పుడు నాకు డేట్ అంటే ఏంటి, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఇయర్, మంత్ అండ్ డేస్ అలాంగ్ విత్ ఐఎమ్ గెటింగ్ ద టైమ్ స్టాంప్ ఆల్సో, హవర్స్, మినిట్స్, సెకండ్స్ అండ్ మైక్రో సెకండ్స్. సో నాకు జస్ట్ డేటే కావాలి, టైం వద్దు అనుకున్నప్పుడు ఐ కెన్ డిఫైన్ ఇట్ యాజ్ ఎ డేట్. నౌ మై ఎక్స్పెక్టేషన్ ఈస్ ఓన్లీ YYMMDD రావాలి, డేట్ అనేది టైం అనేది రాకూడదు. సో 2025-05-07. సో సిమిలర్లీ ఐ కెన్ గో విత్ small date time. So mostly real time like to use చేయం, but just for knowledge purpose. So if you see date time ki small date time ki difference ఏంటంటే, date time లో మనకి హవర్స్, మినిట్స్, సెకండ్స్, మైక్రో సెకండ్స్ తో పాటు వచ్చింది. బట్ స్మాల్ డేట్ టైమ్ లో మనకి జస్ట్ హవర్స్, మినిట్స్, సెకండ్స్ మాత్రమే వస్తాయి. సో జస్ట్ డేట్ అనేది ఏంటంటే YYMMDD ఫార్మాట్ లో వస్తుంది. డేట్ టైం అన్నప్పుడు YYMMDD తో పాటు హవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్ తో వస్తుంది. స్మాల్ డేట్ టైం అన్నప్పుడు డేట్ ప్లస్ టైం స్టాంప్ లో నుంచి ఓన్లీ హవర్స్, మినిట్స్, సెకండ్స్ మాత్రమే వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ది డేటా టైప్స్ ఇన్ జనరల్ we use while creating the table. So coming back here, so this is my employee table and employee number, which is the int data type. So I need to give the comma. You can follow the syntax. So first మనం కాలమ్ నేమ్ ఇస్తాం అండ్ ఆ కాలమ్ నేమ్ కి సంబంధించిన డేటా టైప్ ఇస్తాం అండ్ నెక్స్ట్ కాలమ్ కి వెళ్ళేటప్పుడు we will separate with a comma separator.
So next column name is employee name. So employee name, which is a text column kabatti, I am defining the work at 30. And next one is job. You can like check your Excels. Naku adi alvatu kabatti I am just writing those. Next is manager ID or manager, which is again int. And next is hire date. So I'm giving the date only. So next is salary, which is integer. I need to give a comma separator. And commission, which is integer. And finally department number, which is integer. So this is the syntax for creating a table. Create what you want to create table, and what is the name of the table employee, and what are the columns, and what are the data types. ఈ columns అనేటివి మనం open and close brackets లో పెడతాం. సో నెక్స్ట్ ఆ కాలమ్స్ ని సపరేట్ చేసేటప్పుడు కామా సెపరేటర్ తో ఇస్తాం అనమాట. నౌ ఐ హ్యావ్ మై కోడ్. సో ఇక్కడ ఏ డేటాబేస్ కి అయితే పాయింట్ చేస్తున్నామో ఆ డేటాబేస్ లో ఇది క్రియేట్ అవుతుంది. సో కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇన్ ఆర్డర్ టు సీ దిస్ యూ నీడ్ టు refresh this one by right click on that, refresh, and if you expand the tables, so this is the first table that we created. So manaki HR schema undi kaani, but we haven't used that here, right? So by default it took the DBO schema. So manaki particular ga HR schema kinda రావాలి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ టేబుల్ నేమ్ ఎలా ఇవ్వాలి అంటే స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ తో ఇవ్వాలి. అప్పుడు అది ఆ స్పెసిఫిక్ స్కీమా కింద టేబుల్ వెళ్ళి స్టోర్ అవుతుంది. Schema name dot table name. Okay, so what I will do, I will give the schema. So already schema నేను క్రియేట్ చేశాను కాబట్టి ఐఎమ్ గివింగ్ దట్ HR డాట్ ఎంప్లాయీ. కొంతమంది ఏం చేస్తారంటే స్కీమా క్రియేట్ చేయడం స్కిప్ చేసేసి ఆ స్కీమాని యూజ్ చేస్తారు. సో ఆల్రెడీ ఉన్న ఆబ్జెక్ట్స్ ని మనం యూజ్ చేయగలం. So I already created the schema. So again I will refresh. So either you can right click it and refresh, or you can use this refresh icon here. So one is created by default schema DBO, and another is created on the HR employee. Okay, what I did now, I just created the metadata. So a table lo columns ni and data types ni define chesanu. So I want to see the output from that. So either you can expand it, you can expand the table and you can see the columns in that. So employee, department number, and the data types and all. So null anedi we will see later, it will come under the column properties concept. So I want to see through command. So DQL లో మనకున్న కమాండ్ ఏంటి, సెలెక్ట్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో సెలెక్ట్ మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో అవుట్పుట్ లో దానికి యూజ్ చేసే SQL కమాండ్ వచ్చి సెలెక్ట్. ఏం చూడాలనుకుంటున్నాం అన్న దాని దగ్గర స్టార్ ఇస్తాం. ఎక్కడి నుంచి చూడాలనుకుంటున్నాం, ఫ్రమ్ వేర్ యూ వాంట్ టు సీ, ఫ్రమ్ మై టేబుల్ HR ఎంప్లాయీ. సో అలా నేర్చుకోండి. డోంట్ బై హార్ట్ ఇట్ అండ్ డోంట్ habitat with the syntax part. Just English laga, like I want to see something in my result set. Definitely ఏదైనా చూడాలి అనుకున్నప్పుడు సెలెక్ట్ వాడాలి. సో ఏం చూడాలి, I want to see all the columns from ఎక్కడి నుంచి this table. Select start from table. సో స్టార్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ మనకు అవుట్పుట్ లో వస్తాయి. సో అలా కాకుండా మనకి స్పెసిఫిక్ కాలమ్సే కావాలి. లైక్ I want to see only ఎంప్లాయీ నెంబర్, కామా employee name, comma, and his department number. ఏం ఎర్రర్ వచ్చింది, ఇన్వాలిడ్. సారీ, నేను ఇక్కడ ఎక్కడి నుంచి అనేది మాన్యువల్ మిస్టేక్. సో ఐఎమ్ గివింగ్ ఫ్రమ్. సో ఇన్వాలిడ్ కాలమ్ నేమ్, నేను ఏం చేశాను, ఇది వరకు ఈ కమాండ్ టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేశాను. సో సెలెక్ట్ లిస్ట్ ఆఫ్ కాలమ్స్ ఇచ్చాను కానీ ఆ కాలమ్స్ ని ఎక్కడి నుంచి పుల్ చేయాలనేది మిస్ చేశారు. సో నౌ ఐ యాడెడ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అండ్ లెట్ మీ ఎగ్జిక్యూట్. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఫర్ దిస్ టూ కమాండ్స్. సో హియర్ స్టార్ అన్నాను కాబట్టి ఆ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ వచ్చాయి. ఇక్కడ స్పెసిఫిక్ గా నేను ఏ కాలమ్స్ అయితే మెన్షన్ చేశానో అవి మాత్రమే నాకు అవుట్పుట్ లో వచ్చాయి. సో నెక్స్ట్ థింగ్ ఈస్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ది డేటా ఇన్ టు దిస్ టేబుల్. ఓకే, సో నౌ టేబుల్ ఈస్ క్రియేటెడ్. ఐ వాంట్ టు ఇన్సర్ట్ ది డేటా ఇన్ టు మై టేబుల్.
సో టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలంటే వీ హ్యావ్ ఇన్సర్ట్ కమాండ్. ఓకే, ఇన్సర్ట్ దేంట్లోకి ఇన్సర్ట్ చేయాలి నువ్వు? ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్. సో దిస్ ఈజ్ మై టేబుల్ నేమ్. ఇన్సర్ట్ ఇంటూ table name, or let me pull you the syntax. So this is the syntax. సో సింటాక్స్ మీరు ముందు పెట్టుకుని కూడా ఫస్ట్లీ బిగినింగ్ కాబట్టి ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్కి నేను ఇన్సర్ట్ చేయాలి. సో దేర్ విల్ బి టూ మెథడ్స్, వన్ ఈజ్ ఎక్స్ప్లిసిట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇంప్లిసిట్. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి. So first let me see this explicit method. సో సెలెక్ట్ చేసేటప్పుడు ఎలాగైతే మనకి ఆల్ కాలమ్స్ కావాలి ఆర్ స్పెసిఫిక్ కాలమ్స్ కావాలని ఉంటుందో, సిమిలర్గా ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా ఆ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్కి నువ్వు వాల్యూస్ పాస్ చేస్తున్నప్పుడు ఈ కమాండ్ యూజ్ చేయొచ్చు, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. అలా కాకుండా నాకు ఏదైతే డేటా ఉందో ఆ టేబుల్లోకే ఆ కాలమ్స్లోకే నేను ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు అడిషనల్లీ మనం ఆ కాలమ్ నేమ్స్ని స్పెసిఫై చేయాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్. So first I will go with inserting the data into my all the columns. So select start from HR employee. So values. So I will just pull one record from here. Okay. So exact mapping check. Mappings are very important while inserting. సో ఫస్ట్ కాలమ్ నాకు ఏముంది? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఆ టేబుల్ నేమ్లో కాలమ్స్ నాకు ఏమున్నాయి? ఎంప్లాయీ నెంబర్. సో ఎంప్లాయీ నెంబర్ అనేది ఇంటిజర్. సో I will give. So next నాకు ఏముంది? ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఎ టెక్స్ట్ ఆర్ వర్కర్. దాన్ని నేమ్ చేయాలా? సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఎ record to be inserted. So next job, athan role, again it is a clerk. I need to give it in a single quotes, and this is again integer. So this is the date. So date ni kuda manam single quotes lo istam, and then this is again integer. So commission is not mandatory for all the employees kada, maybe based upon the designation and role that will be there. So maybe employee commission లేదు కాబట్టి I'm just giving it as a blank. Okay, so this is I want to insert data into my all the columns. So insert into table name values. ఇక్కడ ఎగ్జాక్ట్గా కాలమ్ టేబుల్లో కాలమ్స్ ఏ ఆర్డర్లో అయితే ఉన్నాయో అదే ఆర్డర్లో మనం వాల్యూస్ని పాస్ చేయాలి, లేదంటే జిగ్జాగ్ అవుతాయి. ఇప్పుడు నేను ఈ స్మిత్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను అనుకోండి, సో క్లర్క్ ఏమో ఎంప్లాయీ నేమ్ కిందకి వెళ్ళిపోతుంది, స్మిత్ ఏమో జాబ్ కిందకి వెళ్ళిపోతుంది. సో మనం కాలమ్ నేమ్స్కి మనం పాస్ చేసే వాల్యూస్కి మ్యాపింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో కన్వర్షన్ ఫెయిల్డ్ వెన్ కన్వర్టింగ్ డేట్ ఆర్ టైమ్ ఫ్రమ్ క్యారెక్టర్ స్ట్రింగ్. సో ఇది కామన్గా అందరూ ఫేస్ చేసే ఎర్రర్. సో మనం ఏం చేసామంటే ఇక్కడ ఈ కాలం ఏంటిది? హైర్ డేట్. సో హైర్ డేట్కి మనం డేట్ అనే డేటా టైప్ని ఇచ్చాం. సో డేట్ అనే డేటా టైప్ ఇచ్చినప్పుడు ఒకటి వీ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. సో డేట్ అనే డేటా టైప్ ఇచ్చినప్పుడు సజెస్టబుల్ ఫార్మేట్ వచ్చి 2 అనమాట. సో డేట్ అనే డేటా టైప్ ఇచ్చినప్పుడు ఈ ఫార్మాట్స్లో మనం ఇన్పుట్ ఇవ్వాలి. సో ఎదర్ YYY MMDD ఆర్ MMDD YYY. బట్ నేనేమి ఇచ్చాను ఇక్కడ DD MM YYY ఫార్మాట్లు ఇచ్చాను. సో ఐ విల్ జస్ట్ స్విచ్ దిస్ 12 17. I will rerun the same command. So one row affected. So make sure either of these two formats lo manam ivvali. If you face the error, just try to change the format. So again I want to see my output. So select start from employee. So after inserting I can able to see my record in the table. So now I will use this method. Ee method use chesi insert cheddam. So now I will take this. సో ఇక్కడ చూస్తే నాకు 2 null values ఉన్నాయి. లైక్ ఈ ఎంప్లాయీకి మేనేజర్ లేరు, మేబీ హీ ఈస్ ది టాప్ మోస్ట్ హైరార్కీ. సో ఈ ఎంప్లాయీకి మేనేజర్ లేరు, అండ్
అతనికి కమిషన్ కూడా లేదు. సో ఐ విల్ టేక్ దిస్ రికార్డ్. సో ఇప్పుడు నేను మేనేజర్కి కమిషన్కి డేటా లేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ఇన్సర్ట్ ది డేటా ఇంటూ ఆల్ ద రికార్డ్స్. సో ఐ విల్ యూస్ లైక్ స్పెసిఫిక్ కాలమ్స్లో నాకు ఎక్కడైతే డేటా ఉందో నేను దాంట్లోకే డేటాని ఇన్సర్ట్ చేస్తాను. సో ఇన్సర్ట్ ఇంటూ మై టేబుల్ నేమ్ HR dot employee. So sometimes this suggestion will also work for us. Instead of typing, you can select that also. Into employee. So నాకు అన్ని కాలమ్స్ లోకి నేను ఇన్సర్ట్ చేయట్లేదు, స్పెసిఫిక్ కాలమ్స్ లోకి నేను ఇన్సర్ట్ చేస్తున్నా. సో ఆ కాలమ్ నేమ్స్ అనేటివి మనం ఇవ్వాలి. లైక్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్. సో మేనేజర్ అనేది నాకు నల్ ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు ఇన్సర్ట్. ఐఎమ్ గోయింగ్ విత్ హైర్ డేట్, salary, department number. So these are my column names. So insert into table name, column names. A column names loki malli values. The same thing I will take. So employee number integer, I don't want to give any single quotes. So ఇది text column కాబట్టి I am passing int in a single quotes. So see here, employee number, employee name, job, manager అనేది null కాబట్టి I am not giving it. I am removing that thing. So next hire date. So date వచ్చేటప్పుడు make sure the format is should MMDD YYY or YYY MMDD format. So here I can give it as 11 and I go with the 17. So this is what I have. So something 5000. Integer కాబట్టి I'm passing it as is. సో నాకు ఏ కాలమ్స్ లోకి అయితే నేను డేటాని ఇన్సర్ట్ చేయాలో ఆ కాలమ్స్ నేను స్పెసిఫిక్ చేసి అదే కాలమ్ ఆర్డర్లో డేటాని ఇవ్వాలి. Invalid column name, employee name. So column name is not matching. ENAME, spelling typo mistake. ENAME. Okay, so now I can select. So this is I used the implicit method and this I used the explicit method. Explicit method లో ఏంటంటే ఏ కాలమ్ కావాలో దాంట్లోకి ఇస్తాం. ఏ కాలమ్స్ లోకి అయితే మనం డేటాని ఇవ్వలేదో దాంట్లో బై డిఫాల్ట్ గా నల్ అనేది రీప్లేస్ అవుతుంది. Okay, so here I will stop the session. Maybe I will cover this to drop and truncate as well. Simple commands kabatti at least we will. So the రెండిటికి ఏంటి, ఇప్పుడు I have this HR employee table. Okay, so I have 2 records in my table. సో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నాకు డేటా వద్దు, జస్ట్ దాని కాలమ్ స్ట్రక్చర్ మాత్రమే కావాలి. సో ఐ కెన్ గో విత్ ది ట్రంకేట్. ఓకే, ట్రంకేట్ నా రిక్వైర్మెంట్ ఏంటి, నాకు రికార్డ్స్ ఏమి ఉండకూడదు, జస్ట్ కాలమ్ హెడర్స్ మాత్రమే కావాలి. ట్రంకేట్. సో ట్రంకేట్ దేని చేస్తున్నాను, ట్రంకేట్ టేబుల్ నేమ్. సో HR dot employee. So just select and execute it. Command completed successfully. So nothing happens. Ikkada metadata untadi. If I refresh it, you can still see the columns. Okay, but if I run the select statement, select star from employee, see only the column headers will be there, no rows are there. If I use the drop command, data to paatu table structure kuda potundi. So what I want to use, drop ane command ni use cheyali. Deni drop chestunna, table ni drop chestunna. A table name enti, HR employee. I use Control C plus Control V instead of typing it again. Drop table. So permanent ga adi mana memory lonchi drop అయిపోద్ది. So now if I go and refresh my database here, see HR employee అన్నది లేదన్నమాట. So in summary, like so we have seen permanent కిందకి ఇప్పుడు టేబుల్ వస్తుంది. వై, బికాస్ టేబుల్ ని చూడండి, లైక్ మనం ఏం చేసాం టేబుల్లో, we create by using create table ని క్రియేట్ చేసాం అండ్ దెన్ టేబుల్ ని ఇన్సర్ట్ చేసాం.
insert into table and then select చేసాం. So this is a permanent object. Table is a permanent object. It will store in the hard disk memory. సో ఈ పర్మనెంట్ ఆబ్జెక్ట్కి వచ్చేసరికి మనం కమాండ్స్ని సపరేట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. క్రియేట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం, తర్వాత ఇన్సర్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం సెలెక్ట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం, మనకు అవుట్పుట్ వచ్చింది. సేమ్ థింగ్ లైక్ పర్మనెంట్ ఆబ్జెక్ట్స్ అప్పుడు మనం ఏం చేసాం, వేరియబుల్ అప్పుడు డిక్లేర్ చేసాం. ఫస్ట్ డిక్లేర్, నెక్స్ట్ సెట్, ఆ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేసాం, తర్వాత సెలెక్ట్ చేసాం. సో పర్మనెంట్ అనేది మనకి హార్డ్ డిస్క్లో స్టోర్ అవ్వదు, రన్ టైంలో ఎగ్జిక్యూట్ అయ్యి ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక్కొక్క కమాండ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే అవుట్పుట్ రాదు. సో అన్ని కమాండ్స్ని కలిపి ఎగ్జిక్యూట్ చేసుకుని వన్స్ మనకు అవుట్పుట్ వచ్చిందంటే ఆ వేరియబుల్ ఎక్స్పైర్ అయిపోద్ది, ఇంకా ఆటోమేటిక్గా దాంట్లో స్టోర్ అయింది కూడా ఎక్స్పైర్ అయిపోద్ది. So that we have seen the permanent and temporary and what are the data types. We have covered this create, drop and truncate and insert and select. So ఈ alter ఏంటి అనేది రేపటి సెషన్లో చూద్దాం. సో ఈ రోజు కవర్ చేసిన టాపిక్స్ మీద యూ కెన్ వర్క్ ఆన్ దిస్. ఐ విల్ షేర్ దిస్ ఎక్సెల్ విత్ యూ. సో బేసిక్గా మనకి రియల్ టైంలో ప్రాజెక్ట్ స్క్రాచ్ చేసేటప్పుడు మనకి టెక్నికల్ డాక్యుమెంట్ అనేది ఇస్తారు. ఆ టెక్నికల్ డాక్యుమెంట్లో మన ప్రాజెక్ట్లో ఉన్న టేబుల్స్, దాని కాలమ్స్, దాని డేటా టైప్స్ ఇచ్చేస్తారు. దాన్ని బట్టి మనం ఈ క్రియేట్ కమాండ్ యూస్ చేసి దాన్ని టేబుల్స్ని క్రియేట్ చేస్తాం. అండ్ ఈ డేటా అనేది యాజ్ ఐ సెడ్ డైమెన్షన్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్స్కి అయితే ఆటో పాపులేట్ అయిపోతుంది యూజింగ్ ADF ఫర్ డేటా బ్రిక్స్. అండ్ ఇంటర్మీడియట్ టేబుల్స్కి అయితే మళ్ళీ మనం ఇన్సర్ట్ కమాండ్ యూస్ చేసి రన్ చేసుకోవాలి. సో ఈ టేబుల్స్ అనే ట్యాబ్ని యూ కెన్, ఆర్ ఐ విల్ జస్ట్ ప్రొవైడ్ యూ దిస్ డేటా. ఈ డేటాలో ఏమైతే టేబుల్స్ ఉన్నాయో, స్కీమాస్ ఉన్నాయో దాన్ని మీరు ఈరోజు పార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ కింద క్రియేట్ చేసి దాని కింద ఉన్న రికార్డ్స్ని మాన్యువల్గా ఇన్సర్ట్ చేయండి. సో యూ విల్ ఫేస్ సమ్ ఎర్రర్స్, యూ విల్ get some hands-on experience in this today's topic. So I will share you that material with syntax and definitions and these practice scenarios as well. So this is what I have prepared for you today, and I am stopping the recording.